నూతన సంవత్సరం మొట్టమొదటి ప్రభు దినం లేదా తొలి ఆదివారం, ఫస్ట్ సండే, దేవుని మందిరంలో లేదా దేవుని పాదాల చెంత చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి భాగ్యనగర్ సెంట్రల్ చర్చ్ తరఫున ప్రత్యేకంగా ఆహ్వానం పడుతున్నాను. అదేవిధంగా పరోక్షంగా మరి లైవ్ టెలికాస్ట్ చూస్తూ దేవుని ఆరాధిస్తున్న ప్రియ బిడ్డలందరికీ కూడా మీకు అవకాశం ఉంటే, ఆరోగ్యం సహకరిస్తే దయచేసి మందిరాన్ని చేరి దేవుణ్ణి ప్రత్యక్షంగా ఆరాధించాలని పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. చదువుకున్న వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 15 నుంచి 20 వరకు ఒకసారి చూద్దాం. డ్యూటెరానమీ చాప్టర్ 30, 15 to 20. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును ఉన్నాను. నువ్వు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన యెడల నీవు యెహోవా నిన్ను ఆశీర్వదించును. పూజించిన ఎడల మీరు నిశ్చయంగా పోదురనియు, దేశంలో మీరు అనేక దినములు ఉండుననియు నేడు నేను నీకు చెప్పుచున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్మునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి జీవమును కోరుకొని. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 15 నుంచి 20 వరకు మనం చదువుకున్నాం. ఆనాడు ఇశ్రాయేల్ జనాంగానికి మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఇక్కడ చూస్తున్నాం. 15వ వచనం నేను చదువుతున్నాను మరోసారి. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట లేదా మీ ఎదుట ఉంచి ఉన్నాను. ఏముంచాడండి? జీవము మరణము ఒక సైడు, మరో సైడు మేలు కీడు. 19వ వచనంకి వెళ్దాం. అక్కడ కూడా అదే మాట మళ్ళీ రిపీట్ అయింది. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట నుంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పెట్టి ఉన్నాను. ఎవరు పెట్టాడండి? భూమిని ఆకాశాన్ని. మనం చేసే ప్రతి పనికి ఎవరు సాక్ష్యం చెప్తారు? భూమి చెప్తుంది, ఆకాశం చెప్తుంది. 20వ వచనం చివరి భాగం నేను చదువుతున్నాను. 20వ వచనం చివరి భాగం. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. దేవుడు చెప్తున్న మాట, ఏం కోరుకోవాలంటే నువ్వు నేను ఏం కోరుకోవాలనేది చాయిస్ నీకే వదిలేశాడు. జీవం కావాలా, మరణం కావాలా, మేలు కావాలా, కీడు కావాలా, శాపం కావాలా, ఆశీర్వాదం కావాలా? ఏం కోరుకుంటాం? మేలునే కోరుకుంటాం, ఆశీర్వాదాన్ని కోరుకుంటాం, జీవాన్ని కోరుకోవటం. కానీ కోరుకోవటం కాదు, దాని ప్రకారం దాన్ని మనం అక్షరాల మన జీవితంలో అది కార్యసాధకం అవ్వాలంటే ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం. దావీదు కీర్తన 32:8, 32:8 సామ్. 32:8 ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చాలండి. కొత్త ఏడాది మొట్టమొదటి ప్రభు దినాన దేవుని మాటలు శ్రద్ధగా వినేందుకు కూడి వచ్చిన మీ అందరికీ దేవుడిస్తున్న వాగ్దానం ఇదే. ఏ వాగ్దానం? గత ఆదివారం ఒక వాగ్దానం చూసాం. ఏమిటది? మీరు దేవుని సంబంధులు, మీరు మీ సొత్తు గారు, మీలోనున్నవాడు లోకంలోని జయించినవాడు. కరెక్టేనండి? ఉన్నాడా? ఉన్నాడో లేదో టెస్ట్ చేసుకుందాం ఈరోజు.
దేవుడిస్తున్న వాగ్దానం ఈ ఆదివారం రోజున నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఉపదేశం చేస్తా అంటున్నాడు, బోధిస్తా అంటున్నాడు, ఆలోచన చెప్తా అంటున్నాడు. నువ్వు ఏం కోరుకుంటావు? ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. నిజమే కదండి? మన జీవితంలో మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, ఎన్నో తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం. అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. దానివల్ల వచ్చే ఫలితాన్ని లేదా పర్యవసానాన్ని లేదా రిజల్ట్ని మనమే భరించక తప్పదు, లేదా మనమే ఫేస్ చేయాలి. ఇంతకీ ఈ తొలి సంవత్సరం, కొత్త సంవత్సరం తొలి రోజున, తొలి ప్రభుదినాన నీ నిర్ణయం ఏమిటి? నీ ఎంపిక ఏమిటి? నువ్వు ఏమి కోరుకుంటున్నావు? నీ చిత్తం ఏమిటి? నీ ఇష్టం ఏమిటి? నీ ప్రణాళిక ఏమిటి? నీ మార్గం ఏంటి? దేవుడు చెప్తున్నాడు ద్వితీయోపదేశంలో, ఇందా చదువుకున్న వాక్య భాగంలో 30:20 ఏం చెప్తున్నాడు? జీవాన్ని కోరుకోవాలి. అది ఎలా జరుగుతుందండి? పై వచనంలో ఉంటుంది. అదే 20 వచనం పై భాగంలో, నీ ప్రాణంనకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు. చాలండి, 3 మాటలు ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదటిది దేవుడైన యెహోవాని ప్రేమించాలి. రెండవది వాక్యాన్ని విని హృదయంలో భద్రం చేసుకొని హృదయంలో తలపోసుకుంటూ జీవితాంతం ముందుకు సాగాలి. చివరిగా దేవుణ్ణి, నిన్ను నన్ను భూమి మీద పంపించిన దేవాది దేవుణ్ణి హత్తుకోవాలి, కౌగలించుకోవాలి. ఆయన తప్ప మరేది మన జీవితంలో లేదనే విషయాన్ని నేను ఆయనతో చెప్పగలిగి ఉండాలి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీ నిర్ణయం ఏమిటి? నీ తీర్మానం ఏమిటి? నీ మార్గం ఏమిటి? నీ ప్రణాళిక ఏమిటి? ఖచ్చితంగా అది దేవుని చిత్తానుసారమై ఉండాలి. రెండవది దేవుని వాక్యానికి లేదా జీవగ్రంథంలో రాయబడిన మాటలకి లోబడి ఉండాలి. మూడవది నీ ఆత్మీయ జీవితాన్ని మరో మెట్టు పైకి ఎక్కించేదిగా ఉండాలి. నాలుగవది నీ జీవితాన్ని సమృద్ధి వైపు, అబండెన్స్. సమృద్ధి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? అందరికి ఇష్టమే. సమృద్ధి వైపు నడిపించేదిగా ఉండాలి. ఐదవది నువ్వు ఏదైతే దీవించబడ్డావో, ఏదైతే ఆశీర్వాదాలు పొందావో అది చూసి చుట్టూ ఉన్న రక్షణ ప్రణాళికలో ఉన్న వాళ్ళు క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, అన్య జనాంగం కావచ్చు, క్రైస్తవేతర సమాజం కావచ్చు, నీ దేవుళ్ళలోని గొప్పతనాన్ని గుర్తించి ఆయన్ని మహిమపరిచే విధంగా ఉండాలి. ఇంతకీ మనం తీసుకునే చిన్న నిర్ణయం ఎంతటి పెద్దటి ఎఫెక్ట్ ఇస్తుందో ఒకసారి మనం చూద్దాం. ఇదే అంశం గురించి కాస్త లోతుగా ధ్యానించడానికి ముందుకి వెళదాం. పాత నిబంధన గ్రంథం నుంచి ఒక బాబాయ్ అబ్బాయి, ఎవరు వాళ్ళు? అబ్రాము లోతు. కొత్త నిబంధన నుంచి 2 అక్క చెల్లెళ్ళు, వాళ్ళ గురించి మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటి ఆదికాండం 13వ అధ్యాయము 8 నుంచి 11, 8-11. కాబట్టి అబ్రాము, మన బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొరా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. చాలండి, ఇక్కడ 2 వ్యక్తులు కనిపిస్తున్నారు. మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం కాదండి, అబ్రాము, ఇంకా అబ్రహాంగా మార్చబడలేదు. రెండవ వ్యక్తి లోతు. వీళ్ళు వరుసకి ఏమవుతారు? బాబాయి అబ్బాయి. ఎలా అవుతాడంటే బైబిల్లో రాయబడలేదు, కానీ బైబిల్ పండితులు చెప్తున్న మాట ప్రకారం అబ్రాము అన్న హారాను అనే వ్యక్తి ఆ ఇంట్లో జ్యేష్ఠుడు లేదా అగ్రజుడు లేదా పెద్దవాడు, మొట్టమొదటి సంతానం. హారాను మరి సంతానమే లోతు. అబ్రాహాం ఏం చేస్తాడు? దేవునికి మాట లోబడి అన్నీ విడిచిపెట్టి బయలుదేరి వెళ్తాడు. దేవుడు అబ్రాహాము విధేయతను చూసి అతన్ని దీవిస్తాడు.
అబ్రాహాముతో పాటు ఎవరెవరు వెళ్తారండి? అతని భార్య, అన్న కుమారుడైన లోతు. దేవుని ప్రణాళిక దీవెనలు అబ్రాహాం మీదకి మెండుగా రావడంతో ఆ దీవెనలు ఎంతగా వెళ్తాయంటే ఎంతగా వెళ్తాయండి? మనం చదువుకున్నాం. మరి ఇద్దరి పశువుల కాపరులు 13వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. వాళ్ళ పనివాళ్ళు, వీళ్ళ పనివాళ్ళు, అబ్రాహాం పనివాళ్ళు, లోతు పనివాళ్ళు ఇద్దరు మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కొట్టుకొని అంతవరకు దేవుడు అంతగా ఆస్తిని దీవించాడు. మనం చాలాసార్లు దేవా నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు, పట్టజాలనంతా దీవించు అని మనం ప్రార్థన చేస్తుంటాం. ఒక్కోసారి మన ఆ దీవెనలు మనకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందో అనేది తెలుసుకోవడం కోసం దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాన్ని రికార్డ్ చేయించాడు. ఏం జరిగిందండి? ఓ రోజు అబ్రాహాం పిలుస్తాడు లోతుని, మరి కొడుకు వరుస అయ్యే లోతుని పిలిచి, దేశమంతా నీ ఎదురుగుండా కనిపిస్తుంది, నువ్వు రైట్ సైడ్కి వెళ్తే నేను లెఫ్ట్ సైడ్కి వెళ్తాను, లెఫ్ట్ సైడ్కి వెళ్తే రైట్ సైడ్కి వెళ్తాను, చాయిస్ ఈజ్ యువర్స్. ఫస్ట్ చాయిస్ నువ్వే, చిన్నవాడు కాబట్టి నీదే, ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతాం, మన పనివాళ్ళు ఇట్లా కొట్టుకుంటున్నారు అని ఓ ప్రపోజల్ చేస్తాడు. ఆ సమయంలో లోతైతే ఏం చెప్పాలండి? బాబాయ్ నేను నిన్ను నమ్ముకొని నేను వచ్చాను, చావైనా రేవైనా నీతోనే, నిన్ను విడిచి నేను వెళ్ళను అని చెప్పాలి. కానీ లోతు చెప్పాడండి? చెప్పలేదు. ఎదురుగుండా చూశాడు. ఏం కనిపిస్తుంది? సొదొమ గొమొర్రా. 10వ వచనం. యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉంది. ఏదండి అది? సొదొమ గొమొర్రా అనే పట్టణం. ఎట్లా ఉంది? యెహోవా తోట వలె ఉందంట. యెహోవా తోట కాదు, యెహోవా తోట వలె కనిపిస్తుంది. అదేవిధంగా నీళ్లు పారు దేశం వలె కనిపిస్తుంది. ఒక్కోసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. మరి లోతు చూశాడు, ఇంకా క్షణం కూడా ఆలస్యం చేయలేదు, నిమిషం కూడా ఆలస్యం చేయలేదు. బాబాయ్ నేను యోర్దాను ప్రాంతానికి వెళ్తా అన్నాడు. అక్కడ సొదొమ అనే ప్రాంతంలో గుడారం వేసుకొని అక్కడ స్థిరపడ్డాడు. అబ్రాహాం ఏం చేశాడండి? చెప్పిన మాట ప్రకారం దానికి వ్యతిరేక దిశలో ఉన్న కనాను చూజ్ చేస్తున్నాడు. కనాను ప్రాంతం. కనాన్ అంటే మరి సమృద్ధి అయిన ప్రాంతానికి గుర్తు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కథంతా తెలుసు. లోతు వెళ్ళేటప్పుడు భార్య పిల్లలతో ఆస్తితో సమృద్ధితో వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు సమస్తము కోల్పోయి ఒట్టి చేతులతో వచ్చాడు. ఒక్క నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది. ఈ రోజున పరిశుద్ధ దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న, ఈ కొత్త సంవత్సరంలో నువ్వు తీసుకున్న నిర్ణయం, నువ్వు తీసుకున్న తీర్మానం, నీ ఎంపిక సరైనదేనా? సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని నువ్వు తీసుకున్నావా? కొత్త నిబంధనకి వెళ్దాం. మనకు తెలిసిన అక్క చెల్లెల్ని మరోసారి మీ ముందు నిలబెడుతున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42. ఎవరు కనిపిస్తారండి? మరియా, మార్తా. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళి 38 నుంచి అండి, 10వ అధ్యాయం 38. అంతట వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియు మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. యేసయ్య ఎవరింటికి వెళ్ళాడండి? యేసయ్య ఎవరింటికి వెళ్ళాడు? మార్తమ్మ ఇంటికి వెళ్ళాడు. మార్తా యజమానురాలు. కానీ చివరిలో ఏం జరుగుతుంది? మరియమ్మను బట్టి ఆ ఇల్లు ఆశీర్వదింపబడింది. అక్కడ అబ్రాహామును బట్టి లోతు కుటుంబం ఆశీర్వదించబడింది. యజమాని ఎవరైనా కావచ్చు, ఒక వ్యక్తిని బట్టి నీ ఆశీర్వాదాలు డిసైడ్ చేస్తాడు దేవుడు. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరితో ఉంటున్నావు అనే దాన్ని బట్టి నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు డిసైడ్ చేస్తాడు అనేది మనం అబ్రాహాము, లోతు, మేరీ, మరియా, మార్తా మరి వారి ఉదంతం ద్వారా మనం తెలుసుకోవచ్చు. యేసయ్య చెప్తున్నాడు, మార్తమ్మ వచ్చి అక్క మీద కంప్లైంట్ ఇస్తే దేవుడు చెప్తున్న మాటలు మనం విన్నాం. ఇవ్వండి. అందుకు ప్రభు
47 మార్తా మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. వన్ థింగ్ ఈజ్ నెసరీ. మరియా ఉత్తమైన దాన్ని ఏర్పరచుకున్న అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు. మేరీ హ్యాడ్ చూజన్ ద గుడ్ పోర్షన్. నువ్వు నేను చూజ్ చేసుకోవాల్సింది ఉత్తమమైనది, ఉత్తమమైనది. అది మన వద్ద నుంచి ఎప్పటికీ తీసివేయబడదు. మరి లోతు ఎంపిక చూసాం. లోతు ఏం చూస్తున్నాడండి? యెహోవా తోట వలె కనిపించేదాన్ని. కళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. మెరిసేదంతా బంగారం కాదు, తెల్లనవన్నీ పాలు కావు, నల్లనవన్నీ నీళ్లు కావు అనే సామెత మన సమాజంలో చూస్తూ ఉంటాం. కాబట్టి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయము దేవుని చిత్తానుసారమై ఉండాలి, వాక్యానుసారమై ఉండాలి, దేవుని నడిపింపు ప్రకారం ఉండాలి. మనం చాలా రోజులు మనం ధ్యానించుకున్న దేవుని చిత్తం ఏంటనేది, దేవుని ప్రణాళిక ఏంటనేది ఈ కొత్త సంవత్సరం తొలి ఆదివారం రోజున పరిశుద్ధ దేవుడిని ముందుస్తున్న ప్రశ్న, నీ నిర్ణయం, నీ తీర్మానం లేదా సరికొత్త ఏడాదిలో సరికొత్తగా నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదేనా? ముందుకు వెళదాం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 1-5 వచనాలు. రూతు గ్రంథం 1వ అధ్యాయము 1-5 వచనాలు. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేం నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేం వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను, కిల్యోనుకు ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. చాలండి. రూతు గ్రంథం 1వ అధ్యాయము 1-5 వచనం మనం చదువుకున్నాం. పరిశుద్ధ దేవుడు నీ ముందు ఉంచుతున్న ప్రశ్న, నీ నిర్ణయము, నీ తీర్మానము, నీ ఎంపిక, నీ చిత్తము, నీ ఇష్టము సరైనదేనా? ఈ కొత్త సంవత్సరంలో చాలా తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం, చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. 2023లో అసలు ఏం చేయలేదు, 2024లో చాలా చేయాలి, చాలా చేస్తాము అని దేవునితో ఉడంబడికి తీసుకుంటాం, ఆయనతో అంగీకారంలో వస్తాం, ఆయనతో మరి వాగ్దానం చేస్తాం. ఇందాక కూడా నేను బల్లారి చెప్పాను, కనీసం ఒక ఆత్మనైనా మనం దేవుని వైపు నడిపించాలని వాగ్దానం చేద్దామని చెప్పాను. చాలామంది చేసి ఉంటారని ఆశపడుతున్నాను. అలా నువ్వు దేవునితో చేసే ప్రతి మాట దేవుని చిత్తానుసారమై ఉండాల్సిన అవసరం ఉంది. నీ జీవితంలో నువ్వు తీసుకునే ఎలాంటి మేజర్ డెసిషన్ అయినా సరే, అది నీ పిల్లల చదువు కావచ్చు, పిల్లల్ని ఫారిన్ కంట్రీస్ పంపడం కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నీ జీవితంలో నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పే ఏ నిర్ణయమైనా ఫస్ట్గా నువ్వు చేయాల్సిన పని దాన్ని దేవుని చేతిలో పెట్టాలి. ఎలా పెట్టాలి పాస్టర్ గారు అంటారా? ఎలా పెట్టాలనేది మనం గత కొన్ని వారాలుగా మనం ధ్యానించాం. మరి ఒకసారి యూట్యూబ్లోకి వెళ్తే మీకు లైవ్లో అవన్నీ కనిపిస్తాయి, వీడియోస్ కనిపిస్తాయి, ఒకసారి చూడండి. దేవుని చిత్తాన్ని మన జీవితంలో అందిపుచ్చుకోవాలి. పరిశుద్ధ దేవుని ముందుస్తున్న మరో ప్రశ్న, నీ నిర్ణయము, నీ ఎంపిక, నీ తీర్మానము సరైనదేనా? సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకునే స్థితిలో నువ్వు ఉన్నావా అనేది దేవుడిని ముందుస్తున్నాడు. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారండి? చాలామంది మనుషులు కనిపిస్తున్నారు, చాలా ప్రాంతాలు కూడా కనిపిస్తున్నాయి. క్రీస్తు పూర్వం 1300 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలు దేశాన్ని న్యాయాధిపతులు పాలించేవారని చరిత్ర చెబుతుంది. ఆ రోజులో జరిగిన యథార్థ గాథని పరిశుద్ధ దేవుడు నీకోసం నా కోసం బైబిల్లో రికార్డ్ చేయించాడు. ఇక్కడ మనకు కొన్ని పేర్లు కనిపిస్తున్నాయి, వాటి అర్థాలని మీ ముందు ఉంచుతానని ఆశపడుతున్నాను. ఏం కనిపిస్తుందంటే, మొట్టమొదటిది యూదా. యూదా అంటే అర్థం ఏంటండి? స్తుతి. యూదా అంటే స్తుతి. రెండవది ఎఫ్రతా. ఎఫ్రతా అంటే అర్థం ఏంటి? ఫలభరితము. ఫ్రూటీ అంటారు కదా, ఫ్రూటీ అని ముద్దు పేరు పెట్టుకుంటారు, ఫలభరితము. మూడవది బెత్లెహేం. చాలామంది తెలుసు, దాని అర్థం ఏంటండి?
రొట్టెల ఇల్లు. నాలుగవది ఎలీమెలెకు. అర్థం ఏంటండి? ఎలీమెలెక్, దేవుడే నా రాజు. మనం బయట చూస్తూ ఉంటాం క్రీస్తు రాజు, యేసురాజు. దానికి సిమిలర్గా ఉన్న పేరు ఎలీమెలెక్, దేవుడే నా రాజు. మన వాడుక భాషలో చెప్పాలంటే యేసురాజు, క్రీస్తురాజు. తర్వాత నయోమి. నయం అంటే అర్థం ఏంటండి? మధురము. మన చుట్టూ కనిపిస్తుంటారు మాధురి అని పేరు ఉంటుంది, అక్కడి నుంచి వచ్చింది. నయోమి దగ్గర నుంచి వచ్చిన పేరు మాధురి, మధురం. మహ్లోను. మహ్లోను అలాంటి పేరు అసలు ఎవరు పెట్టరు, మరి ఈ పేరెంట్స్ పెట్టారు. జబ్బోడు అని అర్థం, జబ్బు లేదా వ్యాధి లేదా రోగము, మహులోను. కిల్యోను, ఈ పేరు కూడా ఎవరో పెట్టరు. క్షీణత లేదా నశించిపోయేది. రూతు, అర్థం చెప్పగలరా? రూతు. స్నేహిత అని ఒక సీరియల్ వచ్చింది ఇంతకుముందు ఈటీవీలో, ఆ పేరు అక్కడి నుంచి వచ్చింది. అక్కడి నుంచి రూతు దగ్గర నుంచి వచ్చింది. బైబిల్ని కాపీ కొట్టారు ఈటీవీ వాళ్ళు. స్నేహము, సాన్నిహిత్యము, దయామయి, దయామణి, మిత్రవింద, ఇలాంటి పేర్లన్నీ కూడా రూతు నుంచి వచ్చిన పేర్లే. స్నేహము, స్నేహిత, సాన్నిహిత్యము, దయామణి, దయామయి, మిత్రవింద, కరుణ, ఇవన్నీ కూడా రూత్కి అర్థాలు. ఓర్ఫా ఎవరు చెప్తారా? జింక. జింక అంటే తెలుసు కదండి, పరిగెడితే ఎవరికి అందదు, మెరుపు తీగ అంటారు చూడండి, జింక, ఓర్ఫా. రూతు గ్రంథాల్లో కనిపించే మరి ఎన్ని అధ్యాయాలు కనిపిస్తాయండి? 4 అధ్యాయాలు కనిపిస్తాయి. మొట్టమొదటి అధ్యాయంలో ఏం కనిపిస్తుంది? సంక్షోభము లేదా కరువు. రెండో అధ్యాయంలో కళ్యము లేదా పంట పొలము. మూడో అధ్యాయంలో కమనీయము. ఏం కమనీయం అండి అక్కడ? ఋతు బోయేజ్ కలయిక. 4వ అధ్యాయంలో కళ్యాణము లేదా పరిణయం. కరువు, కళ్యము, కమనీయము, కళ్యాణం కలిస్తే ఋతు గ్రంథం. యూదా బెత్లెహేంలో ఒక వ్యక్తి కాపురం ఉన్నాడు, అక్కడ కరువు వచ్చింది. యూదా బెత్లెహేం అంటే ఏంటండి? రొట్టెల ఇల్లు. దేశానంతటికి రొట్టెలు సరఫరా చేసే రొట్టెల ఇంట్లో కరువు వచ్చింది. రావచ్చా? రాకూడదు, కానీ వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది మనం బైబిల్ని అడుగుదాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 16, 17 వచనాలు. డ్యూటరానమీ చాప్టర్ 11, 16 and 17. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. కరువు అనేది ఎందుకు వస్తుంది? లేదా నువ్వు ఊహించని కోవిడ్ కావచ్చు, ఇంకో వేరియంట్, ఇంకే వేరియంట్లు కావచ్చు, ఎందుకు వస్తాయి అనేది దేవుడు పాత నిబంధన గ్రంథం ద్వితీయోపదేశకాండంలోనే రాయించాడు. మరి మనకు అర్థం చేస్తున్న వాళ్ళకి అర్థం చేస్తున్నంత, వినగలవాడు చెవి గలవాడు వినును కానీ అందుకే రాయించాడు. మనుషుల హృదయం అంట ఎక్కడ చిక్కిపోద్దండి? మాయలో చిక్కిపోద్ది. అక్కడి నుంచి బయటికి వచ్చే ప్రశ్నే లేదు. ఎప్పటి వరకు? దేశానంతటిని కరువు ముంచేంత వరకు మనుషులు హృదయము మాయలో చిక్కిపోయి ఉంటుందంట. నేను చెప్పే మాట కాదు, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము. నేను చెప్తున్నాను కానీ అందరు నా వైపు సీరియస్గా చూస్తున్నారు. నేను చెప్పట్లేదండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 16వ వచనం. మనిషి హృదయము మాయలో చిక్కుపోద్ది. ఎప్పటి వరకు? దేవుడు కోపాన్ని మన మీద కుమ్మరించేంత వరకు. అది కూడా నేను చెప్పట్లేదు, 17వ వచనం ఉంటుంది. లేని యెడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశంను మూసివేస్తాడంట. మాయలో చిక్కిపోయిన తర్వాత ఏమవుతుందండి? మనిషి ఆటోమేటిక్గా త్రోవ విడిచి, వెళ్ళాల్సిన మార్గాన్ని విడిచి షార్ట్కట్లో లేదా తనకి ఇష్టమైన రూట్లో లేదా తనకి అట్రాక్టివ్గా కనపడిన రూట్లో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆటోమేటిక్గా దేవుని తప్ప ఇంకా దేవునికి వ్యతిరేకమైన వాటన్నిటి మీదేసుకొని వాటిని పూజిస్తాడు, వాటికి దాసోహం అయిపోతాడు. అదే రాయించాడు, మీ హృదయం మాయల్లో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించకుండా మీరు జాగ్రత్త పడుడి.
జాగ్రత్త అని ఆనాడు ఇశ్రాయేల్ జనాంగానికి చెప్తున్నాడు. ఈరోజు భాగ్యనాథ్ సెంట్రల్ చర్చ్లో కూర్చున్న నీకు నాకు చెప్తున్నాడు, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడం అనేది నీ చేతిలో ఉంది. జాగ్రత్త సోదరి, జాగ్రత్త తల్లి, జాగ్రత్త అన్న, జాగ్రత్త తమ్ముడా అని పరిశుద్ధ దేవుడు నిన్ను అలర్ట్ చేస్తున్నాడు. 17వ వచనం, లేని ఏళ్ళ యెహోవా మీ మీద కోప్పడి ఆకాశంలో మూసివేయను, అప్పుడు వాన కురియదు, భూమి పండదు, యెహోవా మీకు ఇచ్చిన ఆ మంచి దేశం ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. ఆనాడు ఇశ్రాయేల్ జనాన్ని ఏదైతే దేవుడు చేయొద్దని చెప్పాడో అదే చేశారు, కాబట్టి కరువు వచ్చింది. ద్వితీయోపదేశకాండం, అదే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 3వ వచనం. అమోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. దేవుని సమాజం అనేది ప్రత్యేకింపబడిన సమాజం. వింటున్నారండి? దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్న మనం ప్రత్యేకించబడ్డ వాళ్ళం. నీ జీవన విధానం స్పెషల్గా ఉండాలి. నువ్వు వెళ్ళి వాళ్ళకన్నా ముందే వాళ్ళలో కలిసిపోవడానికి మనం చాలా ట్రై చేస్తూ ఉంటాం. ఎక్కడ? మన సమాజంలో మనం జీవించే మన గేటెడ్ కమ్యూనిటీస్లో, మన అపార్ట్మెంట్స్లో, లేదా మన ఇళ్లలో, లేదా మన ఆఫీసుల్లో. దేవుడు చెప్తున్న మాట, అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. కొంతమందిని దేవుడు చేరటానికి వీల్లేదని చెప్పాడు. 10వ తరం వాళ్ళైనా సరే యెహోవా సమాజంలో వాళ్ళు చేరకూడదని చెప్పాడు. ఎలీమేలెకు అంటే ఏమని చెప్పానండి అర్థం? దేవుడే నా రాజు. మరి ఆ రోజుల్లో కరువు వచ్చింది. దేవుడే నా రాజు అని పేరు పెట్టుకుని ఆయన ఏం చేయాలి? దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుని పాదాలను పట్టుకొని, దేవా దయచూపుమయ్యా, దేశాన్ని బాగు చేయమయ్యా అని దేవుణ్ణి ప్రార్థించాలి. కానీ ఏం చేశాడండి? ఏం చేశాడు? మోయాబు దేశానికి బయలుదేరాడు. మోయాబీయులతో సాంగత్యం వద్దు అని దేవుడు స్పష్టంగా 10వ తరం వాళ్ళతో కూడా నువ్వు చేరటానికి, యెహోవా సమాజంలో చేరటానికి వీల్లేదని చెప్పినా కానీ ఆయన పెద్ద మనిషి బయలుదేరి వెళ్తున్నాడు. ఆ కరువు అనేది ఆయనకి ఒకడికే వచ్చిందండి? బెత్లెహేం ప్రాంతం అంతటికి వచ్చింది. ఆ రోజులో మన ఒక సామెత ఉంది, కలో గెంజో తాగి బతుకుదామని అంటూ ఉంటారు. కలో గెంజో, కలి అంటే తెలుసా అండి? గెంజి అంటే తెలుసా? చాలామందికి ఇప్పటి జనరేషన్కి తెలియదు. కలి అంటే బియ్యాన్ని కడిగిన నీళ్ళని సపరేట్ చేస్తారు. ఒక ప్రత్యేకమైన కుండలో కొన్ని రోజులు దాన్ని పులయబెడతారు. పులయబెట్టి దాన్ని తాలింపు పెట్టి దాన్ని లక్ష్మీ చారు అని మరి కాసి ఇంతకుముందు రోజుల్లో చిన్నప్పుడు ఇచ్చేవాళ్ళు. గెంజి కూడా ఇప్పుడు పిల్లలకి తెలియదు. గెంజి అంటే మరి అన్నాన్ని డైరెక్ట్గా వండి కుక్కర్లో రాకముందు నేరుగా వండేటప్పుడు ఆ గంజిని వంపి దాంట్లో పోషక విలువలు ఉంటాయని, ఇప్పుడు బియ్యం కాదండి, అప్పుడు బియ్యం సంగతి నేను చెప్పేది. ఇప్పుడు బియ్యంలో ఉంటాయో ఉండవు అనేది మనందరూ తెలిసిన విషయమే. ఎందుకంటే మనం పాలిష్డ్ రైస్ కోసం మనం వెళ్తూ ఉంటాం కాబట్టి దానిలో అన్ని పోషక విలువలు కూడా పాలిష్ అయ్యి బయటికి వెళ్ళిపోతాయి. మనం తినేది ఒట్టి పిప్పి మాత్రమే తింటూ ఉంటాం. జరిగేది వాస్తవం అది. ఆ రోజుల్లో మరి ఈ సామెత గురించి చెప్తూ నేను ఎటో వెళ్ళిపోయాను. కలవ గింజో తిని తాగి బతుకుదామని అనుకోవాలి. ఎందుకు? దేశాంతటికి కరువు వచ్చింది కాబట్టి. కానీ ఆ పెద్ద మనిషి ఎలీమేలెకు అనుకోలేదు. ఏం చేశాడు? మోయాబు దేశానికి బయలుదేరి వెళ్ళాడు. మరి చూస్తుండగానే 10 సంవత్సరాలు గడిచిపోయాయి. బెత్లెహేం నుంచి ఎంతమంది బయలుదేరారండి? 4 బయలుదేరారు. ఎవరెవరు? ఎలీమేలెకు, నయోమి, మహ్లోను, కిల్యోను. మరి అక్కడ ఏమైంది? 2 స్త్రీలని వాళ్ళు వివాహం అంటారు. ఆ స్త్రీలు ఎవరు? మోయాబు స్త్రీలు. యెషయా గ్రంథం 16:6 ఒకసారి చూద్దాం. ఐజియా 16:6. యెషయా గ్రంథం 16:6. మోయాబీయులు బహు గర్వము గల వారని మేము విని ఉన్నాము. వారి గర్వమును గూర్చి, వారి అహంకార గర్వ క్రోధములను గూర్చి విని ఉన్నాము. వారు వదరుట వ్యర్థము. మోయాబీయులు ఎలాంటి వాళ్ళు అనేది దేవుడు రాయించాడు. అందుకనే వాళ్ళు యెహోవా మందిరంలో చేరటానికి వీలు లేదు, 10వ తరం వరకు చేరటానికి వీలు లేదు అన్నాడు. వాళ్ళ ఉన్న క్వాలిటీస్ ఏంటి అనేది ఇక్కడ గర్వము, అహంకారము, క్రోధము, ఏరోగెన్స్, ప్రైడ్, ఇన్సోలెన్స్. అంత మాత్రమే కాదు, వాళ్ళు భయంకరమైన
విగ్రహారాధికులు, కెమోష్ దేవతను వాళ్ళు పూజించేవాళ్ళు. మరి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. నువ్వు ఎవరితో ఉండాలి, ఎవరితో కూర్చోవాలి, ఎవరితో నుంచోవాలి, ఎవరితో జర్నీ చేయాలి, ఎవరితో సాంగత్యం చేయాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, మరి బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఉంటుంది. ఒకసారి కొరింథీ రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14-16 ఒకసారి చూద్దాం. 2 Corinthians chapter 6, 14-16. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉన్నకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహంతో పోలిక ఏమి పొందిక? చాలండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. మీరు అవిశ్వాసితో లేదా క్రైస్తవేతర సమాజంతో స్నేహంతో ఉండాల్సిన పనే లేదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగు చీకటితో, ఇవన్నీ కనిపించే అన్ని కాంబినేషన్స్ క్వైట్ ఆపోజిట్. క్రీస్తుకు బెలియాలితో ఏం సంబంధం? బెలియాలంటే సాతానుడు లేదా దుష్టుడు. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయానికి విగ్రహాలకి ఏమీ పొందిక. నువ్వు ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో సాంగత్యం చేయాలి, ఎవరితో పరిచయం పెంచుకోవాలి, ఎవరితో వివాహం చేసుకోవాలి, ప్రతిదీ కూడా దేవుడు చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయించి ఉంచాడు. నువ్వు ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు అనేది మరి ఈ వాక్య భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా కీర్తన గ్రంథం 16:4 ఇంకో మాట ఉంటుంది, ఒకసారి చూద్దాం. Psalm 16:4. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. నువ్వు నీ చిత్తానుసారంగా నువ్వు యెహోవా దేవుడిని అనుసరిస్తున్నట్లయితే మిగతా అన్నీ తీసి పక్కన పెట్టాల్సింది. నేను అటు ఉంటాను ఇటు ఉంటానని మనలో చాలామంది మరి 2 పడవల్లో కాలు పెట్టడానికి ట్రై చేస్తుంటారు. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. నువ్వు అయితే అటే ఉండాలి లేదా ఇటన్నా ఉండాలి. అయితే వెచ్చగా ఉండాలి లేదా చల్లగా ఉండాలి. నులివెచ్చగా ఉండటానికి వీలు లేదు అనేది బైబిల్ గ్రంథం నీతో చెప్తున్న మాట. ఎలీమెలెకు కుటుంబంలో అదే జరిగింది. ఏం జరిగింది? వాళ్ళు యెహోవాను విడిచి మోయాబు దేశానికి పయనమయ్యారు. ఏం జరిగిందండి? మొదటగా ఆయన కాలధర్మం చెందాడు. తర్వాత మహులోను కిలియోను, జబ్బోడు క్షీణించేవాడు, ఇద్దరు చనిపోయారు. చివరికి ఎవరు మిగిలారండి? ఎలీమెలెకు భార్య అయిన నయోమి, ఆయనతో పాటు ఆవిడతో పాటు ఇద్దరు కోడళ్ళు. పెద్ద కోడలు రూతు, రెండో కోడలు ఓర్ఫా. 10 సంవత్సరాలు, కేవలం 10 years స్పాన్ వాళ్ళ జీవితాలు ఏమైనాయండి? మోడువారిపోయినాయి, శిథిలమైపోయినాయి, బండవారిపోయినాయి. కేవలము జీవోత్సవాలుగా వాళ్ళు మిగిలారు. ఎవరు? నయోమి, ఓర్ఫా, రూతు. సరిగ్గా అదే టైంలో ఒక వార్త నయోమి చెవిలో పడింది. రూతు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలోకి వెళ్దాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశంలో వినను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. చాలండి. మన కోవిడ్ 2 సంవత్సరాలు వస్తేనే గడగడలాడిపోయాం. అక్కడ కరువు ఎన్ని సంవత్సరాలు ఉందండి? 10 సంవత్సరాలు ఉంది. వాళ్ళు 10 సంవత్సరాలు మోయాబు దేశంలో ఉండిపోవాల్సి వచ్చింది. 10 సంవత్సరాల తర్వాత నయోమికి ఒక వార్త వచ్చింది. దేవుడు బెత్లెహేము ప్రాంతాన్ని మరోమారు సందర్శించాడు. ఆయన కరుణ, ఆయన అనుగ్రహం, ఆయన జాలి, ఆయన దయ మరోసారి బెత్లెహేం మీద మరి ప్రసరించింది అనే విషయాన్ని ఆవిడ తెలుసుకుంది. కాబట్టి ఆవిడ అక్కడి నుంచి బయలుదేరి మరి బెత్లెహేంకి ముగ్గురు కలిసి బయలుదేరుతారు. మధ్యలో నయోమి, అది 7వ వచనం నుంచి 18వ వచనం వరకు జరిగిన వృత్తాంతం నేను చదవవసరం లేదు కానీ చెప్తున్నాను. నయోమి కోడలతో మాట్లాడుతుంది. మీ దేశానికి తిరిగి వెళ్ళిపోండి అమ్మా, మరి వెళ్ళిపోయి అక్కడ ఉండండి అమ్మా అని వాళ్ళ కోడలకి ఇద్దరికి సలహా ఇస్తుంది. లేదత్తమ్మా, సరే సస్యమరా లేదు అత్తమ్మ, నేను మీతోనే ఉంటామని ఇద్దరు కోడలు చెప్తారు. మళ్ళీ కొంత దూరం వెళ్తుంది. మళ్ళీ ఆవిడకి ఏమనిపించిందేమో, అమ్మ నేను వయసురీత్యా చూసినా, నేను ఇప్పుడు పెళ్లి చేస్తున్నా, జోక్ చేస్తుంది కోడలతో, ఇప్పుడు పెళ్లి చేస్తున్నా, నాకు పిల్లలు పుట్టి మళ్ళీ పెద్దవాళ్ళు అయ్యేంతవరకు మీరు వ్యవనంతో ఉండే అవకాశం లేదు. కాబట్టి దయచేసి మీ దారిని మీరు వెళ్ళిపోండి అమ్మా అని మళ్ళీ మరి అంతటి విషాదంలో కూడా చెప్పినా కానీ అప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు మనం చూస్తున్నాం. 14వ వచనం ఒకసారి చూద్దాం. తన అత్తను ముద్దు పెట్టుకొని
ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఓర్ఫా అంటే ఏం చెప్పానండి? జింక, మెరుపు తీగ, అంతే. అత్తనే ముద్దు పెట్టుకుంది, మళ్ళీ కనుజూపు మేరలో కనపడకుండా తన దేశానికి వెళ్ళిపోయింది. రూత్ ఏం చేసిందండి? అత్తను హత్తుకుంది. 16-18 వరకు చదవండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను ప్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందబో చోటును నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను. మరణం తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. చదవండి. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడుట మానెను కనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణం చేసిరి. మోయాబు నుంచి అత్త, ఇద్దరు కోడళ్ళు బయలుదేరారు. దారిలో నచ్చ చెప్పడానికి ట్రై చేసింది నయోమి. ససేమరా అన్నారు మొదట్లో. మళ్ళీ కొంత దూరం ఇలాగే మరోసారి వాస్తవం చెప్పింది. తనదైన కామెడీ జోడించి మరీ చెప్పింది. అమ్మ, నేను మళ్ళీ పెళ్లి చేసుకొని ఇద్దరు కొడుకుల కన్నా మరి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యేంత వరకు మీరు మీ యవనంతో మీరు ఉండే అవకాశం లేదు. దయచేసి మీరు వెళ్ళిపోయి మీ దారి మీరు చూసుకోండి అమ్మా, నేను వెళ్ళిపోతాను ఒక్కదాన్నే అంది. అయినా అప్పుడు ఓర్ఫా మరి మనసు మార్చుకుంది. అత్తను ఒక ముందు పెట్టుకుంది, తన దారిని తాను వెనక్కి వెళ్ళిపోయింది. మోయాబు దేశానికి, తన తండ్రి దేవతల దగ్గరికి, లేదా తన తల్లి గృహానికి వెళ్ళిపోయింది. రూతు ఏం చేసిందంటే, రూతు చెప్తున్న మాట, అందుకు రూతు నా వెంబడే రావద్దనియో 16వ వచనం, నన్ను విడిచిపెట్టమనియో నన్ను బ్రతిమాలకొనవద్దు, నీవు వెళ్ళే చోటకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు నేను దేవునితో చేయాల్సిన నిబంధన ఏంటి అనేది మరి రూతు మాటల ద్వారా మనం, నువ్వు వెళ్ళే చోటకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. యెహోవా తప్ప మరొక దేవుడు ఉండకూడదు అనే వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాం. కానీ చాలా విగ్రహాలని, చాలా దేవతలని, చాలా దేవుళ్ళని, చాలా ఆచారాలని, చాలా వాటిని దేవుని స్థానంలో రీప్లేస్ చేయడానికి, లేదా దేవుని కొంచెం పక్కన జరిపి వాటిని కూడా మనం భర్తీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కాబట్టి నువ్వు నేను చేయాల్సింది ఒకే ఒక నిబంధన, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఉన్న చోటనే నేను ఉంటాను అనే విషయాన్ని దేవునితో నువ్వు నేను చేయాల్సిన నిబంధన. మరి ఆమోస్ 3:3 ఉంటుంది. ఏమని ఉంటుందండి? ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. నువ్వు పక్కవాడితో కలిసి ఒకే చోటకి వెళ్ళాలంటే అంగీకారం ఉండాలి, కలిసి నడిచే సమ్మతి ఉండాలి. మరి అదేవిధంగా లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దాం. లూకా 9:23 యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్న మాట. లూకా 9:23, ఎవడైనను నన్ను వెంబడింపగోరినేళ్ళ తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. నువ్వు నేను దేవుణ్ణి వెంబడించాలంటే ఏం చేయాలనేది చాలా స్పష్టంగా దేవుడు రాయించి పెట్టాడు. మొట్టమొదటిగా మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. అంటే రూతు నయంతో చెప్పినట్లుగా నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమని చెప్పగలిగాం. నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పినప్పుడే వేరే వ్యక్తితో కలిసి మనం మరి జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. రూతు నయంలాగా కలిసి చేయడానికి. అదేవిధంగా మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. మన ఇష్టాలు, మన ఆశలు, మన కోరికలు, మన సంకల్పాలు, మన నిర్ణయాలన్నీ తీసి పక్కన పెట్టి దేవుని ఇష్టమే, దేవుని చిత్తమే, దేవుని నిర్ణయమే, దేవుని సంకల్పమే మనదయ్యి తీరాలి. రెండవది మనస్సు కుదరాలి. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది కదా, రూతు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో 18వ వచనంలో, తనతో కూడా వచ్చేటట్టు ఆమెకు మనస్సు కుదిరిందని నయోమి తెలుసుకొని, నువ్వు ఒకరితో కలిసి ప్రయాణించాలంటే నీ మనసు కుదుటపడాలి లేదా కుదరాలి. మరి అదేవిధంగా నువ్వు నేను దేవునితో కలిసి ప్రయాణించాలంటే నీ మనసు దేవునిపైనే ఆనుకొని ఉండాలి. మూడవది దేవుణ్ణి హత్తుకోవాలి. మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే డెడికేషన్, డిటర్మినేషన్, డివోషన్, ఈ మూడు కలిసినప్పుడే నువ్వు నేను కలిసి దేవునితో అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. మరి రూతు నయోమి మధ్య జరిగింది అదే. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి విశ్వాస యాత్రలో ముందుకు సాగారు. బెత్లెహేంలో తిరిగి అడుగు పెట్టారు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం మరోసారి చూద్దాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నువ్వు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించేదను, నీ జనమే నా జనమని, నీ దేవుడే నా దేవుడు. చాలండి.
రూతు చెప్తున్న మాట, నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. రూతు జీవితంలో తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం, ఒకే ఒక్క ఎంపిక ఆవిడ్ని ఏం చేసిందండి? దావీదు వంశావళిలో అరుదైన స్థానాన్ని ఇచ్చింది. ఆ వంశావళి నుంచి యేసుక్రీస్తు ప్రభువారు మరి లోకరక్షకుడిగా, జగద్రక్షకుడిగా భూమి మీదకి వచ్చిన విధానం. ఆవిడ ఎవరండి? మోయాబీయురాలు, దేవుని చేత, సాక్షాత్తు దేవుని చేతే నిషేధించబడ్డ వంశంలో పుట్టిన మరి క్రైస్తవ లేదా దేవుడి ఇశ్రాయేలేతర సమాజం నుంచి వచ్చిన రూతు మరి ఆవిడ తీసుకున్న ఒక్క నిర్ణయం ఆవిడ జీవిత గమ్యాన్ని మార్చేసింది. ఆవిడ్ని చరిత్రలో విశ్వాస వనితగా, ధన్యురాలిగా ఆవిడని నిలబెట్టింది. మరి కీర్తన మనం మొదట్లో చదువుకున్నాం, కీర్తన 32:8. ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం. 32:8, Psalm 32:8. లోకులందరూ యెహోవా యందు 32:8 కీర్తన. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పు. దేవుడు ఇస్తున్న వాగ్దానం, నూతన సంవత్సరంలో దేవుడు నీకు నాకు ఇస్తున్న వాగ్దానం, నీకు ఉపదేశము చేసేదను. ఉపదేశం అంటే తెలుసు కదండి, బోధ. నేను నడవలసిన మార్గం నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుదను. నువ్వు ఎలాంటి క్రాస్ రోడ్లో నిలబడ్డా కానీ, జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి తడబడుతున్నా కానీ, దేవుడు ఇస్తున్న హామీ, ఇస్తున్న వాగ్దానం, నేను నీ తరపున ఆలోచన చేస్తాను, నీకు బోధిస్తాను, నీకు వెళ్ళాల్సిన మార్గాన్ని చూపుతాను, నీ మీద దృష్టి ఉంచుతాను, నీకు ఉపదేశం చేస్తాను అన్నాడు. కానీ నువ్వు నేను చేయాల్సిన పని, నువ్వు నేను తీసుకోవాల్సిన నిర్ణయం సరైన సమయంలో సరైన ఎంపిక. ఇంతకీ నీ ఎంపిక, నీ నిర్ణయం, నీ డెసిషన్, నీ తీర్మానం, నీ ప్రణాళిక, నీ కార్యాచరణ దేవుని చిత్తానుసారంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నేను దేవుని నుంచి ఉపదేశాన్ని అందుకోగలుగుతావు, దేవుని నుంచి బోధన అందుకోగలుగుతావు, దేవుని నుంచి ఆలోచనను అందుకోగలుగుతావు. తద్వారా చుట్టూ ఉన్న సమాజానికి నువ్వు ఆశీర్వాదంగా, దీవెనగా మారగలుగుతావు. మొట్టమొదటిగా మనం ఎవరిని చూసామండి? అబ్రాము, లోతు తీసుకున్న నిర్ణయం చూసాం. ఎక్కడ తీసుకెళ్ళింది? అతన్ని సమస్తము కోల్పోయేలా చేసింది. మార్త తీసుకున్న నిర్ణయం చూసాం. మార్త ఏం తీసుకుందండి? యేసయ్యకి పరిచర్య చేయడం చూసుకుంది. మరియ తీసుకున్న నిర్ణయాన్ని చూసాం. మరియ ఏం చేసింది? యేసయ్య పాదాల వద్ద కూర్చొని ఆయన చెప్పేది వినడానికి ఇష్టపడింది. రూతు తీసుకున్న నిర్ణయం చెప్పాం. మరి ఓర్ఫా తీసుకున్న నిర్ణయాన్ని చూసాం. చివరికి నీ నిర్ణయం దేవుని చిత్తానుసారంగా ఉందా? నీ నిర్ణయం నీ ఆత్మీయ జీవితాన్ని మరో మెట్టు ఎక్కించేదిగా ఉందా? నీ నిర్ణయం నీకు ఆశీర్వాదాన్ని పంచేదిగా ఉందా? నీ నిర్ణయం నీ చుట్టూ ఉన్న సమాజాన్ని దేవుని వద్దకు నడిపించేదిగా ఉందా? ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. దేవుడు అట్టి ఆధిక్యత మెండుగా మన అందరి జీవితంలో దయచేయను గట. దేవుని ఉపదేశాన్ని, దేవుని బోధను, దేవుని ఆలోచనను అందుకునే విధంగా మన నిర్ణయాలు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు అట్టి ఆధిక్యత మనందరికీ మెండుగా దయచేయను గట. ఆమేన్.